ఈ క్వశ్చన్ కి మీరు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. అదేంటో చెప్పే ముందు మనం ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బుద్ధుడికి కనుక బోధి చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు సడన్ గా సంవత్సరానికి ఒకసారి నాకు కూడా జ్ఞానోదయం అవుతూ ఉంటుంది. అంటే మనకి తెలియకుండా మన లైఫ్ రోజు ఒక రొటీన్ ఫాలో అయిపోతూ ఉంటది కదా. మనం ఎంత బిజీ వాళ్ళు ఉన్నామంటే కనీసం లైఫ్ ఎలా పోతుంది అని ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోలేనంతగా. ఆర్ చాలా ఖాళీగా ఉండే వాళ్ళైతే ఏదోలా గడిచిపోతుంది కదా, గడవని కష్టపడడం ఎందుకులేని ఆలోచించడం మానేస్తున్నారు. నాలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. ఇలా అప్పుడప్పుడు సడన్ గా రియలైజేషన్ వచ్చినప్పుడు ఆలోచిస్తాను, అసలు లైఫ్ లో ఏం జరుగుతుంది, ఏం జరగాలి, దానికి నేనేం చేస్తున్నాను. ఇలా అనిపించినప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుని షెడ్యూల్ అంతా మార్చుకొని ఎప్పటికప్పుడు బెటర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మొన్న నా క్లోజ్ ఫ్రెండ్ మాటల మధ్యలో అడిగింది, కావ్య వ్లాగ్స్ తో పాటు నీ సెల్ఫ్ డెవలప్మెంట్ ఏదో వీడియోస్ లో కూడా చెప్తే నిన్ను ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం నీ నుంచి నేర్చుకుని ఎంతో కొంత బెటర్ అవుతూ ఉంటాం కదా అని. నాకు కూడా కరెక్టే అనిపించింది. అంటే ఇక్కడ నేను ఏదో గొప్పని కాదు, చాలా మంది దగ్గర టాలెంట్ ఉన్నా, ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉన్నా, దే వెయిట్ ఫర్ ఎ పుష్ టు స్టార్ట్. అలా స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఆ పుష్ ఏదో నేనే ఇద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసినంత వరకు ఒక్క రోజులో ఏదో మ్యాజిక్ జరిగిపోయి లైఫ్ అంతా మారిపోవడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ అలా ఏదైనా ఇన్స్టాంట్ గా మార్పు వచ్చినా సరే అంతే ఇన్స్టాంట్ గా పోతుంది. నిజంగా మనకి ఎదగాలన్న తాపత్రయం, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ నా కంటికి కనపడే ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. అలా ప్రతిరోజు నేనే నేర్చుకుంటున్నాను. వాట్ ఐ లెర్న్ టుడే, డైలీ 1% గ్రోత్, ఇలా ఇన్స్పిరేషనల్ కంటెంట్ పెట్టనా, లేదా ఎప్పట్లానే మీ ఫేవరెట్ మనం వ్లాగ్స్ పెట్టనా, ఆర్ అసలు ఇప్పుడు మనం యూకే లో ఉంటున్నాం అది మర్చిపోతే ఎలా, సో ఇక్కడ లైఫ్ కల్చర్, ఇలా యూకే బేస్డ్ వీడియోస్ పెట్టనా, ఆర్ రోజు 2-3 వీడియోలు పోస్ట్ చేస్తూ అన్ని పెట్టమంటారా? చూసేది మీరు, కావాల్సింది మీకు. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం పోస్ట్ చేయమంటారో మీరు కామెంట్ చేస్తే రేపటి నుంచి అలాంటి వీడియోస్ చేస్తాను. కాబట్టి వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. అదే చేత సబ్స్క్రైబ్ కూడా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.